సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతుపై పోలీసులు దౌర్జన్యానికి దిగాడు. అధికారులను కలిసేందుకు అనుమతించకపోగా బయటకు అతి దౌర్జన్యంగా లాక్కెళ్లాడు. బయట రైతులు అడ్డు చెబుతున్నా వినకుండా బయటకు గెండేశాడు ఒక ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చాడు. ఎంఆర్ఓని కలిసేందుకు లోపలికి వెళ్లేందుకు అతడు ప్రయత్నించగా అడ్డుకొని బయటకు నెట్టేశాడు ఆ అధికారి. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన్ని పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. రైట్, పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు భూభారతి సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చాడు. ఆ క్రమంలో ఎంఆర్ఓని కలిసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ఏఎస్ఐ అతన్ని బయటికి లాగేసినటువంటి విజువల్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. దానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా స్పందించి సస్పెండ్ చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, చాలా కీలకంగా రైతులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి క్లియర్గా కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు పోలీసు అధికారులు అలా ప్రవర్తించాల్సి వచ్చింది? సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఒకవైపు ప్రభుత్వం అంటే ఎవరైతే భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైనా సరే వారి యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు. అలాగే వారి సమస్యల పట్ల ఆ దరఖాస్తులు మరి ఈ యొక్క అధికారులకు అంటే గ్రామాన కూడా నిన్నటి నుంచే ఈ యొక్క గ్రామ సదస్సులు అయితే ప్రారంభమైనాయి. ఎందుకంటే మొదటి విడతలో ఇటు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు చేసిన తర్వాత నిన్నటి నుంచి దాదాపు 20వ తారీఖు వరకు 2 విడతలుగా ఈ యొక్క అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల పట్ల కూడా ఇటు రైతుల్లో కూడా ఒక రకమైన హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని. అయితే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేటటువంటి ఒక రైతుల పైన కొంతమంది పోలీస్ అధికారులు ఇలాంటి ఓవర్ యాక్షన్ అంటే ఒక రకమైన దురుసుగా ప్రవర్తించడం అనేటువంటి ఒక ఘటనల పట్ల ప్రభుత్వం పైన మాత్రం ఒక రకమైనటువంటి ఒక రకంగా ఒక మైనస్ పాయింట్ వచ్చినట్టుగా ఉందని చెప్పేసి పలువురు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆ పోలీసుల యాక్షన్ అలా ఉండకూడదు. ఎందుకంటే సదస్సు పెట్టింది రైతుల కోసం, ఆ సదస్సును పెట్టింది రైతుల యొక్క సమస్యలు వినేందుకు, వాటికి పరిష్కార మార్గాలు సూచించేందుకు అయినప్పుడు మరి మధ్యలో ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడా అక్కడ సంబంధించి గ్రామ ప్రజల్లో అయితే వ్యక్తమవుతోంది. ఎందుకంటే 80 సంవత్సరాల ఒక వృద్ధుడు అటు వయసుకైనా తగినటువంటి ఒక గౌరవం ఇవ్వకుండా మరి అక్కడ వచ్చినటువంటి యొక్క ఏదైతే బందోబస్తు అంటే ఇలాంటి సదస్సులకి ఎవరైనా అల్లరి చేయడం కానీ ఇలాంటిదంటే సాధారణంగా బందోబస్తు కోసం ఒకరిద్దరు పోలీసులను అయితే అక్కడ మోహరిస్తారు శాంతి భద్రతల పరిరక్షణకు అని చెప్పేసి సాధారణం అది. కానీ వాళ్ళు ఏంటంటే మామూలుగా
ఆ గొడవలు జరగకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత వాళ్ళకు ఉంటది. కానీ సమస్య చెప్పుకునేటటువంటి వచ్చినటువంటి ఒక రైతు పైన మరి ఇలాంటి దౌర్జన్యము అలాగే మెడబట్టి బయటికి నెట్టేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది తీవ్రంగా అయితే ఇటు గ్రామస్తులు పరిగణిస్తున్నారు. అయితే వెంటనే అధికారులు అక్కడ ఉన్నటువంటి యొక్క గ్రామ అంటే యువజన సంఘాలు రైతు సంఘాలు వెంటనే ఈ యొక్క విషయాన్ని ఎస్పీ వరకు కూడా తీసుకెళ్లడం. ఎందుకంటే ఇటు ప్రభుత్వం పెట్టింది మా సమస్యలు వినమని, కాబట్టి మా సమస్యలు చెప్పుకుందామంటే కూడా చెప్పని చెప్పేసి ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి రైతు సంఘ నాయకులందరూ కూడా అటు ఫిర్యాదు చేయడంతో వెంటనే కలెక్టర్ ఇమీడియట్ యాక్షన్ ఏమాత్రం స్పందించకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా అతన్ని అంటే ఏదైతే దౌర్జన్యంగా ఓవరాక్షన్ చేసినటువంటి ఒక ఏఎస్ఐ రామచందర్ అనేటటువంటి ఒక అటు ఖానాపూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంటాడు. అతన్ని వెంటనే సస్పెండ్ అయితే 5 ఆదేశాలతో మాత్రం చేసినట్టుగా అయితే మనకు ఆమె ఇచ్చినటువంటి మీడియాకి ఇచ్చినటువంటి ఒక బయట ద్వారా మనకు తెలుస్తోంది. సో అంటే సాధారణంగా మిగతా వర్షన్ అంటే ఇటు సరే ఎవరి వర్షన్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా రైతుల పైన చేంజ్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది వినిపిస్తుంది. ఎందుకంటే అటు అధికారులు చెప్తున్న అంటే ఒక రకంగా చెప్పాలంటే సచిన్ అంటే తను నడవడానికి కూడా చాలా ఇబ్బంది. అంటే ఒక చేతి కర్ర సాయంతో వచ్చినటువంటి ఒక రైతు చూస్తున్నాం మనం క్లియర్గా. అంటే లాగటం వెంటనే వెనక నుంచి పట్టుకుని తోసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దేశానికి అన్నం పెట్టే రైతుని ఈ విధంగానే ట్రీట్ చేస్తారా అన్నటువంటి పరీక్షలు కూడా లేవనైతే మనం చూసాం. ఇక్కడ ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సస్పెన్షన్ ఎన్రోల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? పోలీసు ఏమైనా వివరణ తీసుకున్నారు ఆయన దగ్గర, రామచంద్ర దగ్గర నుంచి? ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇక్కడ ఖానాపూర్ ఏదైతే పాత ఎల్లాపూర్ ఉందో పాత ఎల్లాపూర్ లో వెంటనే సంఘటన జరిగిన తర్వాత అందరూ కూడా సీరియస్ అయ్యారు. ఆ పోలీసు చర్యల పట్ల వెంటనే స్పందించారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని. సరే అతను తాగి వచ్చాడా, తర్వాత అల్లరి చేయడానికి అయితే రాలేదు. ఒక రైతు పైపెచ్చు మీరు అన్నట్టు అతను కర్ర సాయంతో 80 సంవత్సరాల వృద్ధుడు. సో గ్రామాల్లో ఈ అంటే అతని చేతిలో ఎలాంటి దరఖాస్తు లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దరఖాస్తు ఉన్నప్పటికీ ఇళ్ళగా ఒక సందేహం, అతడు తన భూమికి సంబంధించి ఆ క్రయ విక్రయాలు అయితే అమ్మినటువంటి ఒక సందర్భం, అక్కడే తనకు తెలిసినటువంటి ఒక సర్పంచ్ కూడా ఆ ప్లేస్ లో ఏదే సదస్సులో ఉండడంతో ఆ వైపుగా అతనికి చెప్పుకునేందుకు అలాగే ఇటు అధికారులకు కూడా చెప్పుకునేందుకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇటు సిబ్బంది ఏదైతే మా భూభారతికి వచ్చినటువంటి సిబ్బంది కావచ్చు, దాంతో మిగతా అధికారులు కావచ్చు, అతని దగ్గర ఎలాంటి దరఖాస్తు ఏది చేతిలో లేదని, అందుకే ఇటు చాలా మంది మిగతా వాళ్ళు దరఖాస్తులు సమర్పించుకునేందుకు వచ్చింది కాబట్టి ఇతడు అలా అంటే చేస్తున్నందుకు అక్కడి నుంచి అంటే నెట్టేయడం వేరు, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం వేరు. సరే ఏదైనప్పటికీ అతనికి చెప్పిన తర్వాత అతని యొక్క సమస్య వినాలి. అతను ఏం చెప్తున్నాడు, ఆ యొక్క చెప్పిన సమస్య ఏంటి, దానికి పరిష్కార మార్గం ఆలోచించి ఆ తర్వాత ఇది జరుగుతుంది జరగదు, ఇది దరఖాస్తు అక్కడ అంటే అతనికి ఏమైనా సలహాలు సందేహాలు సూచనలు అవసరమైతే ఇచ్చి మర్యాదగా అతన్ని అక్కడి నుంచి పంపించి వేయగలగాలి. ఎందుకంటే తన సందేహాలు చేసినప్పుడు రైతులు ఎవరు కూడా అక్కడ ఖాళీగా ఉండరు. తమకు ఏదైతే తమ సమస్యలతో వస్తారో ఆ సమస్యల పరిష్కారం కోసం వస్తారో వచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అక్కడనే ఉండి తమ కాలాన్ని అయితే వృధా పరుచుకోలేరు. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. అటు ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో రామచందర్ అలా చేయాల్సినటువంటి విషయం అయితే కాదు. ఇలాంటి వ్యక్తుల వల్లనే ప్రభుత్వానికి కూడా చెడపేరు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉందనేటటువంటి వాదనలు అయితే అక్కడ వినిపిస్తున్నాయి ఆ స్థానిక ప్రజా సంఘాలు, స్థానిక నాయకుల నుంచి. ఎందుకంటే భూభారతి సదస్సు అనేది ఇలా రైతుల సమస్యల కోసం ఈ నెల 20 వరకు కూడా గ్రామాన కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క ఘటన ఏదైనా పాత ఎల్లాపూర్ ఖానాపూర్ మండలంలో జరిగిన ఒక ఘటనను దృష్టిలో పెట్టుకునైనా ఇక నుంచి అధికారులు కావచ్చు ఎవరైనా అక్కడికి వచ్చేటటువంటి రైతుల పట్ల మాత్రం జాగ్రత్తగా ప్రవర్తించాలి, మర్యాదగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేటటువంటి ఒక రైతన్న అతను లేకపోతే అందరూ కూడా పస్తున్నట్టుగా పరిస్థితి. కాబట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఖచ్చితంగా జాగ్రత్తగా మర్యాదగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపై కూడా ఉంటది. కాబట్టి ఆ భూభారతి సదస్సు అనేటటువంటి ప్రభుత్వం తెచ్చేది రైతుల క్షేమం కోసం, రైతుల ఆలోచన వాళ్ళ పరిష్కారం కోసం. కాబట్టి ఇలాంటి ఘటనలు తిరిగి జరగొద్దని చెప్పేసి అయితే కోరుకుంటున్నది ఇటు అధికారులు అయితే కోరుకుంటున్నారు. అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇటు ప్రభుత్వం కూడా అదే దిశలో ఆలోచిస్తుంది. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. కాబట్టి ఇక ముందు ఇటు
ఇటు జరిగినటువంటి భూభారతి సదస్సులో ఎక్కడ కూడా రాష్ట్రంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, రైతుకు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందినటువంటి వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. పేరు అల్లె వెంకటి, కొన్నో నేను. మా తండ్రి పేరు మీద పట్ట వేయించిన 5వ సర్వే నెంబరు. అయితే నాది పాత ఎల్లాపూరు. వీడికి ఇలా ఆఫీస్కు మంది వచ్చిందంటే పోయితే పోలీసు వాళ్ళని సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ దగ్గర పోయితే ఏదన్నా చెప్తాడు కదా అంటే అల్లుడు ఏం సంగతి అంటే భూమి మీదే బిడ్డ అన్నాడు. అంటే సపరేట్గానే ఉన్నా. పోలీసులు వచ్చి గొర్ర గుంజుకొని పోతే నా ఇజ్జత్ పోయింది అంతమంది చాలా. అతను ఎలాంటి అప్లికేషన్ లేకుండానే మన గ్రామ పంచాయతీ కార్యాలయం లోపలికి వచ్చి కూడా, అంటే నా పైన కానీ, అతని పంచాయతీ సెక్రటరీ కూడా నా పైన కానీ, అక్కడ ఉన్న అధికారుల పైన కానీ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న ఎంఆర్ఓ మేడం కానీ మేము కానీ అతన్ని నివారించాలని కోరినాము. దాంతో ఏఎస్ఐ గారు అతన్ని పక్కకు జరగమని కోరగా అతని పైన కూడా అంటే బూతులు మాట్లాడడం కానీ దురుసుగా ప్రవర్తించడం వల్ల అతను బయటకు తీసుకొచ్చిండు. అతన్ని ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. భూభారతి ప్రోగ్రాంలో భాగంగా పాతెల్లపూర్ గ్రామానికి బందోబస్తు విధులకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది రైతులు వచ్చిర్రు. కానీ అదే తరహాలో ఇక్కడికి పాతెల్లపూర్ గ్రామానికి చెందిన అల్లె వెంకట అన్న అతను కూడా కొంచెం మద్యం దాగి చేతిలో ఎలాంటి దరఖాస్తు లేకుండా ముందర కౌంటర్ దాటుకొని 2వ కౌంటర్ దాటి కూడా 3వ కౌంటర్ వద్దకు వెళ్తుంటే ఏసఐ గారు ఉండి ఈ పేపర్ ఏది, నువ్వు లైన్లో కూడా ఉండలేవు, ముందరికి వెళ్ళిపోతున్నావు అన్నందుకు నువ్వెవడో లంచ కొడక అన్నారని అని చెప్పేసి ఏసఐ గారి మీద కూడా యూనిఫామ్లో ఉన్న ఆడాన్ని కూడా చూడకుండా దుస్తుగా ప్రవర్తించి బూతులు తిట్టేసరికి సార్కి నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు, బయటకు జరుగు అనేసరికి కూడా నువ్వు ఏంది నన్ను బయటకు పోమంటున్నావు అని చెప్పి అపోజిట్ చేయడం జరిగింది. బయటకు నెట్టుకు రావడం జరిగింది. కానీ ఏఎస్ఐ గారు దుస్తుగా ప్రవర్తించి అట్లా బయటకు గెంటడం అనేది అయితే జరగలేదు. నువ్వు పేపర్ తీసుకురాపు అని చెప్పేసి ఏఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన